మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బనకచెర్ల ఇష్యూ తదితర అంశాలపై చర్చించారు. ఇక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. మోదీతో భేటీ తర్వాత సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో ప్రభుత్వం 8 కొత్త బిల్లులను పార్లమెంటుకు సమర్పించనుంది. ఇందులో మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించి బిల్లు సైతం ఉన్నది. మణిపూర్లో రాష్ట్రపతి పాలనను పొడిగించాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించే ఉద్దేశం కేంద్రానికి లేదని తెలుస్తుంది. పబ్లిక్ ట్రస్ట్ బిల్లు 2025, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బిల్లు 2025, పన్ను చట్టాల బిల్లు 2025, జియో హెరిటేజ్ సైట్స్ అండ్ జియో రిమైన్లు బిల్లు 2025, గనులు క్వారీలు సవరణల బిల్లు 2025, జాతీయ క్రీడా పాలన బిల్లు 2025, జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు 2025లను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని చూస్తుంది. దాంతోపాటు గోవా రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో షెడ్యూలు తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లు 2024, మార్చెంట్ ఫిషింగ్ బిల్లుని 2024, ఇండియన్ పోర్ట్స్ బిల్లు 2025, అదనపు పన్ను బిల్లు 2025 కూడా లోక్సభలో ఆమోదం పొందే అవకాశాలున్నాయి. ఏప్రిల్ నెలలో ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉభయ సభల్లో కేంద్రం 16 బిల్లులను ఆమోదించాయి.
హైదరాబాద్ నగర పరిధిలో పైలట్ ప్లాంట్ నగరంలో పుట్టగొడుగుల్లా వెల్లువిరుస్తున్నాయి. మల్లాపూర్, నాచారం, చెర్లపల్లి, జీడిమెట్ల, మేడ్చల్, హయత్ నగర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పర్యావరణ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున పైలట్ ప్లాంటు, R&D యూనిట్లు స్థాపించబడి ఉన్నాయి. సాధారణంగా పరిశోధన లక్ష్యంగా రోజుకొక కేజీ ఉత్పత్తికి మాత్రమే అనుమతిస్తామన్న నిబంధనల్ని విస్మరించి 500 నుంచి 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన భారీ రియాక్టర్లను అమర్చి వ్యాపార ఉత్పత్తులు జరుపుతున్నారు. పలు యూనిట్లు 4 నుంచి 5 అంతస్తుల భవనాల్లో నిబంధనలని గాలి కొదిలేసి పర్యావరణ క్లియరెన్స్ లేకుండా వాణిజ్య ఉత్పత్తులు సాగిస్తున్నాయి. పర్యావరణ శాఖ, పరిశ్రమల శాఖ, మున్సిపల్, GST అనుమతుల వివరాలతో కూడిన యూనిట్ల జాబితా ఆధారంగా తనిఖీలు జరిపితే ఈ యూనిట్లలో జరుగుతున్న అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. పైగా ఈ తరహాల ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటే 30% వరకు జరిమానాలు విధించి వీలుండడంతో ప్రభుత్వ ఆదాయానికి తోడు ప్రజల ఆరోగ్యానికి న్యాయం జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.